పిఠాపురం పిఠాపురం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారిని ప్రతిసారి పొగడాల్సిందేనా, ఆయనకి డబ్బా కొట్టాల్సిందేనా, పిఠాపురం గురించి ఇంతలా చూపించాల్సిందేనా అని కొంతమంది ఏదో ఒక విధంగా క్రిటిసైజ్ చేస్తానే ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, టీవీ24 నుంచి ముఖ్యంగా ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని పదే పదే చూపిస్తున్నాం అంటే, ఎస్, అది బాధ్యతగా చూపిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే ఒక నిజాయితీ గల నాయకుడు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన రాజభోగాలను వదులుకొని ప్రజల కోసం అన్ని తృణప్రాయంగా ఆయన పిల్లల డిపాజిట్లను సైతం కరిగించి మరీ ప్రజలకి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి పనులు చూపించకపోతే ఎలా? అలా చూపించటం వల్ల ఇన్స్పైర్ అయ్యి ఒక్కరన్నా సరే అలాంటి కార్యక్రమం ₹1 ఖర్చు పెట్టినా, ₹1 సేవ చేసినా అంతకన్నా మహభాగ్యం ఇంకోటే ఉంటుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రత్యేకించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయనను చూసి కానీ, ఆయన నియోజకవర్గాన్ని చూసి కానీ ఇతర నియోజకవర్గ ఎమ్మెల్యేలు పోటీగా ఆయనని తీసుకుంటే, ఒక ఇన్స్పైరింగ్గా ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు చూసినా, ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చి ఒక నియోజకవర్గంలో గెలిస్తే ఎలా ఉంటుందో మిగతా ప్రజలందరికీ తెలియాలి. అవసరమైతే వాళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యేలని గల్లా పట్టుకుని నిలదీసేటువంటి ఆయన చేస్తుండగా మీరెందుకు చేయలేకపోయారు అనేది ఒకటి కావాలి. ఇందుకోసమే పవన్ కళ్యాణ్ గారిని పదే పదే పొగుడుతున్నాను అనుకున్నా పర్లా, ఈ డబ్బా కొడుతున్నాను అనుకున్నా పర్లా, ఇది నా బాధ్యతగా చేస్తున్నా. ఆయన లాంటి వ్యక్తులు ఇంకో కొంతమంది అయినా తయారవ్వాలి, ఈ భారతదేశానికి, ఈ ప్రజలకు ఉపయోగపడాలనే నా తాపత్రయం, టీవీ24 తాపత్రయం. ముఖ్యంగా అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడకి సంబంధించినటువంటి, అంటే పిఠాపురం అనేది మనందరికీ తెలుసు, అందరూ కూడా ఆ పిఠాపురం వైపే చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తున్నారా, దాన్ని వాడుకుందాం. పిఠాపురంలో ఏదన్నా జరిగిపోతుందా, దాన్ని సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారికి నెగిటివ్గా ప్రచారం చేద్దాం అనుకునే వాళ్ళు గోతికాడ నక్కలా కూర్చుంటారు. అలాంటి వాళ్ళ కోసం అయినా, లేదా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి మంచి పనులు చూపించి, ఇదిగో ఒక నిజాయితీ గల నాయకుడు ఇలా చేస్తాడు అనే దాని గురించి అయినా పిఠాపురం ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అని ఉంటుంది. అలాంటి పిఠాపురం ఉప్పాడ అనేది ఒక మంచి అందమైనటువంటి ఒక విలేజ్గా మనం చూడొచ్చు. అటు సినిమాల్లో, సినిమా షూటింగ్లో ఎంత అద్భుతంగా కనిపిస్తుందో దాని వెనక అంతే విషాదం కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి, 50కి పైగా సంవత్సరాల నుంచి ఆ ఉప్పాడ తీర ప్రాంతం మత్స్యకారులు నివసించేటువంటి గ్రామం ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలు క్రమేపీ సముద్రంలో కలిసిపోతూ వస్తున్నాయి. ఏదైతే మనం గతంలో కూడా చాలా వీడియోలు చేసాం, మీరు పక్కన చూడొచ్చు. ఆ వీడియోల్లో చాలా క్లియర్గా ఉప్పాడలో అప్పుడు ఉప్పెన సినిమా తీసినప్పుడు కూడా ఆ ఇల్లు, ఆ హీరో ఉండేటువంటి అనేక పరిసర ప్రాంతాలన్నీ కూడా సముద్రంలో కొన్ని సంవత్సరాల క్రితమే కొట్టుకుపోయాయి. ఇన్ని సంవత్సరాల్లో ఏ నాయకుడు చేయలేదు, ఏ ఎమ్మెల్యే చేయలేదు, ఏ ఎంపీ చేయలేదు, ఏ గవర్నమెంట్ చేయలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు చేసేస్తారా అంటే డెఫినెట్గా ఆయన వల్ల మాత్రమే అవుతుందని నేను అప్పట్లో ఒక వీడియో కూడా చేశాను. ఎవరో వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు, మిగతా రాజకీయ నాయకులు వేరు, పవన్ కళ్యాణ్ గారు అనే ఒక నాయకుడు వేరు. ఇది పవన్ కళ్యాణ్ గారికి మిగతా వాళ్ళకి ఉన్న తేడా. సో ఇప్పుడు ఉన్నటువంటి ఉప్పాడ తీర ప్రాంతానికి, ముఖ్యంగా కోతకు గురవుతున్నటువంటి మత్స్యకార కుటుంబాల నివసించేటువంటి ఆ పరిసర ప్రాంతాలకు పవన్ కళ్యాణ్ అనే ఒక బలమైనటువంటి అడ్డు కూడా నిలబడుతుంది. సముద్రానికి పవన్ కళ్యాణ్ గారు 323 కోట్ల రూపాయలతో అక్కడ శాశ్వత పరిష్కారానికి, ఆ ఏదైతే సముద్రంలో కలిసిపోయేటువంటి ఆ తీర ప్రాంతం ఉందో దాన్ని కాపాడటం కోసం, దాని నుంచి అక్కడ ఉండేటువంటి కుటుంబాలను పచ్చని అక్కడ ఉండేటువంటి ఒక ఎన్విరాన్మెంట్ని కాపాడటం కోసం పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి 323 కోట్లు అక్కడ ఆ వాల్ కట్టడం కోసం ఒక ప్రతిపాదన పెడితే దానికి కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా, సుముఖత వ్యక్తం చేసినట్టుగా జనసేన పార్టీ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు కాకినాడ ఎంపీగా ఉన్నారు, ఆయన ఒక ప్రకటన చేశారు. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకు కూడా మేము నివేదిక అందించాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఇది నిర్మించబోతున్నాం అంటే ఇన్ని సంవత్సరాల్లో చేయలేనిది పవన్ కళ్యాణ్ గారు సంవత్సరంలో చేసి చూపించారు. ఇక్కడ ముఖ్యంగా మద్రాస్ ఐఐటి నుంచి కొంతమంది నిపుణులను తీసుకొచ్చి ఇది ఏం చేయాలి,
ఏం చేస్తే బాగుంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, మనం దీని మీద ఒక బలమైనటువంటి రిపోర్టు పవన్ కళ్యాణ్ గారు రావటమే వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ చూపించి రిపోర్టు తీసుకువెళ్ళి ఇవ్వటం, అక్కడ నుంచి నిధులు శాంక్షన్ చేయించుకోవటం. ఇంకొక 2-3 సంవత్సరాలు, అది ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టు. 300 అంటే చాలా ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు ఏమనుకుంటారంటే ఒక 100 మంది కుటుంబాలు ఉంటాయి, ఆ 100 మంది కోసం కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాలా అనేది ఆలోచించుకుంటారు. వాళ్ళకి వేరే చోట పునరావాసం కల్పించేస్తే సరిపోతుంది కదా, ఇక్కడ కోల్పోయినటువంటి వీళ్ళను అక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ అది మెల్లగా అక్కడ ఉండేటువంటి ఎంతో అద్భుతమైనటువంటి పరిసర ప్రాంతాలను కూడా ఆ సముద్రంలో కలిపేసుకుంటూ వెళ్తుంది. ఉప్పాడ తీర ప్రాంతం అంత అందంగా మనకి కనిపిస్తుంది అంటే దాని వెనక దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన లాంటి వాళ్ళ మీద ఎక్కువగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఆయన దృష్టి పెడితేనే ఇది ఒక బలమైనటువంటి నిర్మాణం జరుగుతుంది. సో ఏదేమైనా సరే డెఫినెట్గా వాళ్ళ సమస్య గుండెల మీద చేసుకుని హ్యాపీగా నిద్రపోవచ్చు. మీ సమస్య తీరిపోయినట్టే. పవన్ కళ్యాణ్ గారు ఈ 5 ఏళ్ల అధికారంలోనే దాన్ని పూర్తి చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు. అందులో ఎటువంటి సమస్య లేదు.